పెద్ద పేగుకి సంబంధించిన క్యాన్సర్స్ అంటే మేజర్గా ఎలాంటివి ఉంటాయండి? మళ్ళీ కోలోరెక్టల్ అని, కోలాన్ అని, రెక్టల్ క్యాన్సర్స్ అని వింటుంటాం. వీటన్నిటిలో డిఫరెన్సెస్ ఒక్కసారి చెప్తారా? పెద్ద పేగు అంటే మన చిన్న పేగు పెద్ద పేగు ఎక్కడ కలుస్తుంది? పెద్ద పేగు అగైన్ మేము డివైడ్ చేస్తే దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కోలాన్ అండ్ రెక్టమ్. కోలాన్లో కూడా అగైన్ మేము డివైడ్ చేస్తే కుడివైపు ఉన్న కోలాన్, మరి అడ్డంగా ఉన్న కోలాన్ని ట్రాన్స్వర్స్ కోలాన్ అంటారు, మరి ఎడం వైపు ఉన్న కోలాన్ని లెఫ్ట్ కోలాన్ అంటారు, ఎస్ షేప్డ్ ఉన్న కోలాన్ని సిగ్మాయిడ్ అంటారు. మరి సిగ్మాయిడ్ అండ్ రెక్టమ్ అంటే మన మలద్వారం లాస్ట్ 15 to 18 సెంటీమీటర్స్ మన ఇంటెస్టైన్లో ఉన్న పార్ట్ని రెక్టమ్ అంటారు. సో మామూలుగా చూస్తే కోలాన్ క్యాన్సర్స్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కోలాన్ క్యాన్సర్స్లో కూడా మేము ఎక్కువ చూస్తున్న క్యాన్సర్స్ ఐదర్ రైట్ సైడ్ ఆఫ్ కోలాన్లో రావచ్చు, ఎడం వైపులో రావచ్చు, రెక్టంలో కూడా రావచ్చు. ప్రెజెంటేషన్స్ ఈ 3 క్యాన్సర్స్లో డిఫరెన్సెస్ ఏముంటాయి అంటే, కుడివైపు ఉన్న కోలాన్ బాగా వైడ్గా ఉంటుంది, అంటే స్పేషియస్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైనా గ్రోత్ వచ్చిందనుకోండి, అంత తొందరగా పేగు బ్లాక్ కాదు. అండ్ స్టూల్ కూడా బాగా లిక్విడ్ స్టూల్ ఉంటుంది. సో యూజువలీ కుడివైపు ఉన్న పేగులో గ్రోత్ వచ్చిందనుకుంటే అది స్లోలీ దాని నుంచి రక్తం వెళ్తూ మా పేషెంట్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎనీమియాతో మా దగ్గరకు వస్తారు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎనీమియా అంటే స్లోలీ దాని నుంచి రక్తం కారుతూ ఉంటుంది. బై ద టైం ఆ మోషన్కి వెళ్తారు, నార్మల్గా మోషన్ రావచ్చు, బాడీలో రక్తం తగ్గుతుంది. ఎనీమియా, రక్తహీనత అంటారు. పేషెంట్స్ కంప్లైంట్స్ ఏమి లేకుండా బాగా రక్తం తగ్గుతుంది. వీక్నెస్, ఫెటీగ్, మామూలుగా ముందులాగా పనిచేయకుండా వీక్నెస్ ఫీల్ అవ్వడము, లేకుంటే పాల్పిటేషన్స్, గుండె దడ ఎక్కువ కనిపించడము, అలాంటి సిమ్టమ్స్, వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో సైలెంట్గా ఇవి గ్రో అవుతూ ఉంటాయి. ఇన్ కాంట్రాస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యాన్సర్స్ నార్మలీ ఎడం వైపు ఉన్న పేగు చిన్నగా ఉంటుంది. దాంతోపాటు అటు సైడ్ వచ్చిన గ్రోత్స్ టిపికల్గా దారి బ్లాక్ చేస్తాయి, అంటే అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటారు. అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్తో వస్తారు. చాలామంది మేము చూస్తాము, ఆ గడ్డ బాగా పెరిగి పేగు మొత్తం బ్లాక్ చేసిన తర్వాత ఎమర్జెన్సీస్లో కూడా మా దగ్గరకు వస్తారు. అంటే ఎమర్జెన్సీగా ఆల్మోస్ట్ పేగు మొత్తం బ్లాక్ అయిపోయి కింద నుంచి మోషన్ ఆగిపోయి వామిటింగ్ చేసుకుంటా కడుపు ఉబ్బరంగా ఉండడం, ఇవి కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. రెక్టల్ క్యాన్సర్స్ కాంట్రాస్టింగ్గా, రెక్టమ్ అంటే మన మలద్వారం, మన లాస్ట్ పేగులో ఉన్న లాస్ట్ 15 to 18 సెంటీమీటర్స్ పార్ట్ని రెక్టమ్ అంటారు. రెక్టల్ క్యాన్సర్స్లో ఉన్న కంప్లైంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రెక్టంలో నార్మలీ ఫ్రెష్గా బ్లడ్, మోషన్లో రక్తం పడుతుందంటే చాలామంది పైల్స్ అనుకుంటారు, కానీ అక్కడ చిన్న గ్రోత్ లాంటిది ట్యూమర్ ఉన్నప్పుడు కూడా దాని నుంచి బ్లీడింగ్ కావచ్చు. అండ్ ఆ బ్లీడింగ్ ఫ్రెష్, మనకు మోషన్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ బ్లడ్ లాగా కనపడుతుంది. దాంతోపాటు చేంజ్ ఇన్ హ్యాబిట్స్, బవల్ హ్యాబిట్స్లో మనకు చేంజ్ ఎప్పుడైనా డెవలప్ అయిందనుకోండి, ఆల్టర్నేటింగ్ అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ ఉండడం, అప్పుడప్పుడు లూజ్ మోషన్స్ కావడం. దాంతోపాటు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్, అంటే మామూలుగా మనకు మోషన్ పాస్ చేశాక పూర్తిగా మోషన్ పాస్ అయిందని ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో, లేకుంటే ఇంకా మోషన్ వస్తుందేమో అని ఫీలింగ్ ఉండొచ్చు. దీంతో కాకుండా అప్పుడప్పుడు ఏమంటారు, మోషన్ పాస్ చేసినప్పుడు కూడా పెయిన్ ఉండడం, పెయిన్ఫుల్గా మోషన్ పాస్ చేయడం, లేకుంటే మోషన్లో బంక లాగా పడుతుంది అనుకోండి, గమ్మీ సబ్స్టెన్స్, లేకుంటే మ్యూకస్ ఎక్కువ పడుతుంది అనుకోండి, ఇవన్నీ రెక్టల్ క్యాన్సర్స్లో ఉన్న టిపికల్ సిమ్టమ్స్. ఎస్పెషలీ మోషన్కి వచ్చే దారి దగ్గర, ఏనస్ దగ్గరే ట్యూమర్ ఉందనుకోండి, అప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో ప్రతి సైడ్కి పేషెంట్స్కి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. అండ్ ఎక్కడ ట్యూమర్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు మేము ఆ కంప్లైంట్స్ బట్టే ఆ సస్పిషన్ వెళ్తుంది కి ట్యూమర్ ఈ పార్ట్లో ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉన్నాయని.